మనం ఇప్పుడు టమాటా చారు కాసుకునే విధానం చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఉంచుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలి పోపు పెట్టుకోవడానికి. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కాగింది. కొంచెం ఆవాలు వేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం మెంతులు వేసుకుందాం. 4 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఒక 5-6 రొబ్బలు కరివేపాకు, ఒక కొత్తిమీర కట్ట, ఒక 4 టమాటాలు, కొంచెం పసుపు, జీలకర్ర ధనియాలు పొడి. ఇది చారులోకి జీలకర్ర ధనియాలు పొడిని కొట్టించుకున్నాం మనం. ఈ పొడి వేసుకోవాలి. 1 స్పూనున్నర అలా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ 1 స్పూను పావు అలా పడుతుంది వేసుకున్నాం. ఇందులో కొంచెం టమాటాలు పుల్లగా లేకపోతే చారు కొంచెం టేస్ట్ రాదు. అందుకని కొంచెం ఒక 1/2 స్పూను డ్రై మ్యాంగో పొడి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ డ్రై మ్యాంగో పొడి, ఒక 4-5 మిరియాలు వేసుకోవాలి. ఒక 4-5 మిరియాలు, వేసుకోవాలి. ఇంకా ఇది మొత్తం ఒక 20 నిమిషాలు అలాగ మంచిగా మరిగిన తర్వాత దింపేసుకోవటమే. దీనికి ఇంకేం లేదు. ఇది సూప్ టైప్ లాగా మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటాలు అది కొత్తిమీర మ్యాంగో పౌడర్ వేయటం వల్ల. చింతపండు కాకుండా మ్యాంగో పౌడర్ వేస్తే బాగుంటుంది అన్నమాట. చింతపండు అంత బాగుండదు. అందుకని ఇది మంచి సూప్ టైప్ లాగా మన గ్లాస్లో పోసుకుని ఉట్టిదే తాగాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది ఇది. కొంచెం మరిగిన తర్వాత ఒక పావు గంట అలా మరుగుద్ది. స్లోలో పెట్టుకుని మరగబెట్టుకుందాం. మరిగిన తర్వాత ఇంకొకసారి చూద్దాం. మనం 20 నిమిషాలు అయింది. చారు మరిగిందేమో చూద్దాము. మరిగింది, మంచిగా కలర్ దిగింది. బాగా మరిగింది. ఇంక చాలు, ఆపేసుకోవచ్చు. టమాటా డ్రై మ్యాంగో పౌడరు చారు రెడీ.